Hello all, welcome to NBA Reaction and Review. నా పేరు నరేష్. నేను థియేటర్ ఆర్ట్స్లో డైరెక్షన్ అండ్ డిప్లొమాలో చేశాను, యాక్టింగ్ కూడా, ఫోటోగ్రఫీ ఇన్ డిప్లొమా. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ ప్రసాద్ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రసాద్. ఓకే, సో నాకు తెలిసి ఇది మా ఫస్ట్ వీడియో, రియాక్షన్ ఛానల్ స్టార్ట్ చేసి ఇదే నా ఫస్ట్ వీడియో. అండ్ నాతో పాటు ప్రసాద్ ఉన్నాడు కదా. అయితే నేను బయట ఎవరితో తెలియని వాళ్ళు చేసే కన్నా ఫస్ట్ నాకు తెలిసిన వాళ్ళే చేయాలనిపించింది. నాకు రైటర్ రాజేష్ అని ఒక ఆయన తెలుసు, ఆయన చేసిన మూవీయే. దానికి సంబంధించిన మూవీ ప్రజెంట్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఒక్కసారి ఆ ట్రైలర్ చూసి దాని మీద మా ఇద్దరు ఒపీనియన్ మీతో షేర్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసేద్దాం ఇంతకీ రివ్యూ ఎలా ఉంటుందో. అండ్ ముఖ్యంగా దీనికి సంబంధించిన విషయం ఏంటంటే, కంప్లీట్ ఈ ఫిలింలోనే ఉన్న ప్రతి ఒక్కరు కూడా 99% అందరూ వైజాగ్ నుంచే. ఓకే, రాజుగారి దొంగలు ఇదిగో రెడీగా? ఓకే డన్. ఒరే రాజుగా, రాత్రికి రాత్రి సినిమాలో లాగా మనం కూడా కోటీశ్వరులు లేకపోతే ఎలా ఉంటుంది అంటావరా? మామూలుగా ఒక్కొక్కడికో పిచ్చి ఉంటుంది, ఒకడికి మందు పిచ్చి. ఏమున్నావే అయినా నీ అబ్బా మందు దొరకని రోజు ఎందుకురా నీకు బాగా తాగాలనిపిస్తుంది. ఇంకొకటికి అమ్మాయిలు పిచ్చి. దీనమ్మ ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి నన్నే ముద్దు పెట్టేసుకుని నన్నే కౌగిలించేసుకుని నీకేం పిచ్చిరా? ఇలా ఎన్ని రోజులు మనం ఈ గాడి చక్రం చేయాలి? మనం కూడా ఆ సీట్లో ఉండలేమా? సంచిలో రాళ్లతో నింపిన బియ్యం, మట్టితో నింపిన ధాన్యం, అంతకు మించి ఏమున్నాయి సాబ్? సేట్ అసలు ఏం చేస్తాడో తెలుసా? ఈ నెల నుంచి కొంచెం జీతం పెంచాలి సేటు. మనసు నిండా ప్రేమ కాదు, జేబు నిండా డబ్బు ఉండాలి. కష్టపడిన కష్టం అంతా కష్టాలకే పోతుంటే బ్రతకాలంటేనే భయం వేస్తున్నారా? డబ్బు మీద ప్రేమతో ప్రాణాల మీద ఆశ వదులుకుంటామేంటి? అక్కర్లేదు, డబ్బు మీద ఉన్న ప్రేమను చంపుకోకపోతే చాలు. అయితే ఏం చేద్దామంటావు? ఏం చేశాడు? ఏం చేశాడు? ఆ డబ్బులు మనం దొబ్బేస్తే ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలన్నా, అనుకున్నది సాధించాలన్నా ఏం కాదులే ఆయన ధైర్యమైన ఉండాలి, లేదా ఏమైనా కానీ అన్న తెగింపైన ఉండాలి. నడిమంత్రపు సిరి నట్టింటి ముంచిన సోదరా. డబ్బు ఎలాగో సంపాదించడం, కనీసం కళల్లో ఊహల్లో కూడా ఊహించుకోకూడదారా? వండర్ఫుల్, బాగుంది. ఓకే, రియాక్షన్ మన ప్రసాద్ రివ్యూ తెలుసుకుందాం. ట్రైలర్ అయితే చూసాం, ట్రైలర్ బాగుంది. ట్రైలర్ వైజాగ్ కుర్రోలే మొత్తం యాక్ట్ చేసిన వాళ్ళందరూ. ట్రైలర్ అంతా బాగుంది. డబ్బు కోసం పడే ప్రాబ్లమ్స్ కోసం ట్రైలర్ అది. డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని కాన్సెప్ట్ మీద తీసిన సినిమా ఇది. ఎంత కష్టపడినా డబ్బులు రాలేనప్పుడు దొంగదారులు డబ్బులు ఎలా సంపాదించాలి అనే కాన్సెప్ట్ మీద వచ్చింది సినిమా. ఓకే, చూద్దాం. సినిమా చూసిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాం రివ్యూ పట్టుకొని. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నరేష్ రివ్యూ విందాం. నరేష్ ఏం చెప్దాం అనుకున్నారు? ఓకే, నా వరకు అయితే సేమ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ చెప్తాను, ఏమనుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఎంగేజింగ్ అనిపించింది. రీసెంట్ టైంలో వైజాగ్ ఏరియాలో 2-3 ఫిలిమ్స్ మొత్తం కంప్లీట్ వైజాగ్లో షూట్ చేసి రిలీజ్ అయ్యాయి. బిట్ నా వరకు అయితే మాత్రం వాటన్నిటికన్నా కొంచెం హయ్యర్గానే అనిపించింది. రాజుగారి దొంగలు ట్రైలర్ మంచిగా అనిపించింది. అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్, నలుగురు కుర్రాలు పట్టుకొని మనీ వేజ్లో జరిగిన ఈ వేట అంతా నచ్చింది. అండ్ ఆ ఫీమేల్ యాక్ట్రెస్ వాళ్ళు చేశారు కదా, ప్రతి ఒక్కరు కూడా నా వరకు అయితే మనీ అనేది రియల్ లైఫ్లో ప్రతి ఒక్కటి కాన్సెప్టే. నాకు తెలిసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ నాకు బాగా అనిపించిన విషయం ఇంకోటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా ఈ నెల 21st రిలీజ్ అవుతుంది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చాలి అనుకుంటున్నాను. అండ్ నచ్చడం నచ్చకపోవడం కాదు, మా ఫస్ట్ రివ్యూ కాబట్టి కొంచెం యాక్సెప్టెన్సీ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఫర్దర్గా ఇందులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ డైరెక్టర్ అండ్ టీంకి కూడా నేను వాళ్ళతో ఇంతమంది కాంటాక్ట్లో కూడా ఉన్నాను, ఇప్పుడు కూడా కాంటాక్ట్లో ఉన్నాను. నాకైతే చాలా ప్రామిసింగ్గా అనిపించింది ఈ ట్రైలర్ విషయం వచ్చేసరికి. నో డౌట్ గ్యారంటీ హిట్ అయితే గ్యారంటీ. ఐ మీన్ ఒక సినిమాకి వెళ్ళి
ఒక సినిమాని ఎంగేజింగ్గా చూడగలిగే ప్రామిస్ అయితే నాకు ఆ ఫీల్ వచ్చింది దాంట్లో. సో ఆ ఎంగేజింగ్ ఫీల్డ్లో ఏ డౌట్ అయితే లేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ టెక్నికల్గా చూసుకున్న ప్రొడక్షన్ వాల్యూ కూడా అంటే నీ రిలీజ్ బిఫోర్ టైంలోనే మన దగ్గర కొన్ని రిలీజ్ చేయని మన వైజాగ్ ఏరియాలో షూట్ చేసినవి వాటితో కంపారిటివ్లీ బెటర్ అని మనం కంపేర్ చేయడానికి మనకి ఈక్వల్ రేంజ్లో ఉన్న కంపేర్ చేస్తాం కాబట్టి మన ఏరియా వైజ్గా నేను కంపేర్ చేస్తున్నా. బట్ ప్రొడక్షన్ వైజ్లో చాలా హయ్యర్ నాకు అనిపిస్తున్నాయి. దాని రిజల్ట్ కూడా నాకైతే పిక్చర్ క్వాలిటీలో కూడా క్లియర్గా ఉంది. ఐ హోప్ ఈ 21st మూవీ రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత మా రివ్యూ మీకు మళ్ళీ ఇస్తాం. మన ఛానల్ పేరు నీకు తెలుసా? సరే, మన ఛానల్ పేరు NBA రివ్యూ అండ్ రియాక్షన్. మర్చిపోకండి. హానెస్ట్గా మాకు అనిపించిందే రివ్యూ ఇస్తాం, అలాగని ఎవరిని తక్కువ చేసి ఎక్కువ చేసి కాదు. సో ఈ ట్రైలర్ వరకు ఇంతే. అండ్ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ ఈ సినిమా